అనేదే ప్రజారోగ్య శాఖలో కీలక కాంట్రాక్ట్ అప్పగించడానికి అగ్రిమెంట్పై సంతకానికి నిరాకరణ 3,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ అడ్డగోలుగా అప్పగించడానికి ససేమిరా. దీంతో కింది స్థాయి అధికారితో సంతకం చేసిన సర్కార్ అగ్రిమెంట్ ఒక కొత్త పథకం రూపంలో ప్రజాధనానికి గండిగొట్టేందుకు పెదబాబు చిన్నబాబు పన్నాగం. ఎలాగైనా బయటపడాలని సాధారణ ఫైళ్లు చూడటం మానేసిన ఐఏఎస్ అధికారి ఇలాగైతే తాము అనుకున్న పనులు జరగవని ఇటీవల జీఏడీకి అటాచ్ చేసిన ప్రభుత్వం అంటూ ఒక ఐఏఎస్ తిరుగుబాటు చేశారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. తస్మదీయులను తన్ని తరిమేయడం, అస్మదీయులు బంధువర్గాలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, తద్వారా ప్రజాధనాన్ని దోచుకోవడానికి తెగబడుతున్న పెదబాబు చిన్నబాబులు తీర్పు ఐఏఎస్లోని వ్యతిరేకత మొదలైంది. జీ హుజూర్ అనే అధికారులకి పోస్టింగ్ కాదన్న వారికి ఊస్టింగ్ అన్నట్టుగా పరిస్థితులు మార్చేసిన సర్కార్పై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఐపీఎస్లు రాష్ట్రానికి భయచెప్పి కేంద్ర సర్వీసులకు వెళ్ళగా యుఐపీఎస్ సర్వీస్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు అదే బాటలో పయనిస్తున్నారు. ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో అంటకాగితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తాయని భావించడం యుఐఏఎస్ ఏకంగా సహాయ నిరాకరణ చేయడంతో ఆయన ఏ పోస్టింగ్ లేకుండా ఇటీవల జీఏడీకి అటాచ్ చేసి ప్రభుత్వ పెద్దలు కక్ష సాధించారు. జనవరిలో ప్రజారోగ్య శాఖలో విభాగానికి యుఐఏఎస్ని అధిపతిగా నియమించారు. ఇతను గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు జిల్లా కలెక్టర్గా విజయవంతంగా పనిచేశారు. ఈయన ప్రజారోగ్య శాఖలో బాధ్యతలు స్వీకరించిన నాటికి 3,000 కోట్ల విలువ చేసి అత్యవసర సేవల కాంట్రాక్ట్ అస్మదీయుడికి కట్టబెట్టి నిధులు కొలగొట్టడానికి పెదబాబు చిన్నబాబు రంగం సిద్ధం చేశారు. అడ్డగోలుగా రూపొందించిన టెండర్ మార్గదర్శకాలపై ప్రారంభంలోనే ఆ యుఐఏఎస్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం టెండర్ ప్రక్రియలో నిర్వహించిన సమావేశాలను అంటిముట్టనట్టుగా ఉన్నారు. అయితే ముందే పక్కా ప్రణాళికతో మార్గదర్శకాలు రూపొందించి తాము అనుకుంటున్న సంస్థకి ప్రభుత్వం దిగ్విజయంగా కాంట్రాక్ట్ కట్టబెట్టింది. 5 ఏళ్లకు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ ఇది. చేసిన పనికి బిల్లులు ప్రాసెస్ చేయడం, ఫైన్లు వేయడం సహా మొత్తం కాంట్రాక్ట్ పర్యవేక్షణ బాధ్యతలన్నీ ఆ యుఐఏఎస్ విభాగం కిందకి వస్తాయి. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ ముగిశాక ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థతో చేసుకునే అగ్రిమెంట్పై విభాగాధిపతి సంతకం చేయాలి. గతంలో విభాగాధిపతులుగా పనిచేసిన ఐఏఎస్ల అగ్రిమెంట్పై సంతకాలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం యుఐఏఎస్ అధికారి అగ్రిమెంట్పై సంతకం చేయడానికి ససేమిరా అనేశారు. పైనుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గలేదు. దీంతో కింది స్థాయి అధికారితో సంతకం చేయించి ప్రభుత్వం అగ్రిమెంట్తో ముగించింది. వాస్తవానికి ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించిన అడిగే విభాగంలో మంత్రుల సిఫార్సుతో తిష్టవేసిన అధికారులు పెద్ద ఎత్తున అవినీతి దందా చేశారు. ప్రక్షాళనలో భాగంగా అవినీతి అధికారులు బయటకు పంపడానికి వీల్లేని పరిస్థితిలో ఉండడంతో ఇష్టంగానే ఆ స్థానంలో కొనసాగుతూ వచ్చారు. ఇదిలా ఉండగా పేద ప్రజల ఆరోగ్య భద్రతను గండికొడుతూ మరో కొత్త పథకాన్ని ప్రభుత్వం తేవాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా 1,000 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీలు మళ్ళీ తమ జేబులు నింపుకోవాలని పెద్దలు వివరచన చేశారని ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది నుంచే పథకాన్ని రూపొందించడంపై ప్రజారోగ్య శాఖల కసరత్తు నడుస్తోంది. గడిచిన 2 నెలల్లో మార్గదర్శకాలు ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్ళడం, ఆమోదం లభిస్తే టెండర్ పిలిచే దశకు పురోగతి చేరుకుంది. దీంతో ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో ఉన్న అధికారి సాధారణ పరిపాలన అంశాలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఒక్క ఫైలు ముందుకు కదలడం లేదని ఈ పరిస్థితులను చక్కబెట్టడానికి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విభాగం ప్రధాన కార్యాలయానికి చేరుకుని గత నెలాఖరులో సమీక్ష నిర్వహించారు. పనులు ముందుకు సాగడం లేదు. యుఐఏఎస్ని మందలించారు. అనంతరం కొద్ది రోజులుగా యుఐఏఎస్ వ్యక్తిగత సెలవు పెట్టారు. సెలవు ముగిశాక యథాస్థానంలో చేరాలని తొలుత సీఎస్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే ఈ అధికారి అక్కడే కొనసాగితే తాము అనుకున్న పనులు ముందుకు సాగవని భావించిన ప్రభుత్వ పెద్దలు మరుసటి రోజే జీఏడీకి అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇప్పించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.